విజ్ఞాన్ గారు, కోవా బన్ నుంచి ఫుడ్ జిహాద్ లాగా ఒక పేరంటూ ఇప్పుడు మార్కెట్‌లో కనిపిస్తుంది. సో, ఎందుకని ఫుడ్ జిహాద్ అని చెప్తున్నారు? ఈ జిహాద్ అనే పదాన్ని ప్రతి ఒక్క దానికి అంటిస్తా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు స్టార్టింగ్ నుంచి. కొంచెం కొన్ని రోజుల ముందు చూస్తే లాస్ట్ ఇయర్ అంతా 24, 25 అంతా 'కాశ్మీర్ ఫైల్స్' సినిమా వచ్చిన తర్వాత అండ్ నెక్స్ట్ 'కేరళ స్టోరీ' వచ్చిన తర్వాత లవ్ జిహాద్ అన్నారు. ఇక్కడి నుంచి అమ్మాయిలు తీసుకెళ్ళి బలవంతంగా మతం మార్పిడి చేసి ఎక్కడికో తీసుకెళ్ళి అమ్మేస్తారు అని. ఇప్పుడు కొత్తగా ఏమంటున్నారు అంటే ఫుడ్ జిహాద్. అసలు చాలా పెద్ద పదం, బరువైన పదం. అంత చిన్న అంశానికి ఇంత పెద్ద పదాన్ని అంటగట్టాల్సిన అవసరమే లేదు. దీన్ని సోషల్ మీడియాలో చాలామంది ఫస్ట్ ఒక ఛానల్ వెళ్ళి కోవా బన్ అతన్ని పోక్ చేయడం, ఆ తర్వాత అనుకోకుండా అతనికి జనాల్లో మద్దతు పెరగడం, ఈ మద్దతును చూసి తట్టుకోలేక వీళ్ళు ఇంకా రెచ్చిపోవడం, ఇంకా రెచ్చిపోయి లైవ్‌లో అసలు ఇది బన్ను, ఇదిగోండి ఇది కోవా, ఇది 10 రోజులది, ఇది 5 రోజులది, ఇది తింటే చచ్చిపోతారు, దీన్ని ఇట్లని థూ అని ఇచ్చేస్తారు అని చెప్పేసి ఎంత దరిద్రంగా, దారుణంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు, ఎగ్గు, ఉచ్చం, నీచం అన్నీ మర్చిపోయి, అన్నీ వదిలేసిన తర్వాత ఇక ఇంక ఏముంది ఈ మనిషిలో అనుకుంటే ఇట్లాంటివే వస్తాయి బయటికి. ఓకే. సీరియస్లీ ఇది ఆడ, మగ తేడా లేకుండా చెప్తున్నా నేను. ఓకే. మొత్తం ఉచ్చం, నీచం అన్నీ మర్చిపోయిన తర్వాత వస్తాయి. ఎక్కడ నుంచి వచ్చారో, ఎందుకు వస్తారో తెలీదు ఇలాంటి వాళ్ళు. ఒక చిన్న చిరు వ్యాపారిని పట్టుకొని టార్గెట్ చేసి ఇప్పుడు ఆ తుప్పు అని వీళ్ళు ఉమ్మిన అది చూపియడము, ఇది కాస్త ఇప్పుడు ఫుడ్ జిహాద్ అయిపోయింది. బరువైన పదాలు దీనికి అంటగట్టేశారు. సరే, అంటగట్టారు. ఇప్పుడు వీళ్ళకేంటి మళ్ళీ లోకేష్ గారు మద్దతు తెలిపారు. నేను అవును. ఎంఐఎం ఆయన మద్దతు తెలిపాడు. అసలు నాగబాబు గారు వెళ్ళి కలిశాడు. మరి ఫోటో ఉంది ఆయనతో. ఇట్లా ఆయనకి రాజకీయంగా కూడా మద్దతు పెరిగేసరికి ఇంకా ఏం చేయాలని మళ్ళీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు వీళ్ళు. అంటే ఒక అంశం స్టార్ట్ చేసాము, ఎక్కడ తగ్గొద్దు. ఈ అంశాన్ని చాలా దారుణంగా ముందుకు తీసుకెళ్ళాలి.